గోల్డీలాక్స్ మరియు 3 ఎలుగుబంట్లు. అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి నివసించేది. ఆమె పేరు గోల్డీలాక్స్. ఒకరోజు గోల్డీలాక్స్ ఇంట్లో చెప్పకుండా అడవిలోకి వాకింగ్కి వెళ్తుంది. అలా నడుస్తున్నప్పుడు ఆమె ఇంటికి వెళ్లే దారి మర్చిపోతుంది. మార్గంలో ఆమెకు ఒక ఇల్లు కనిపిస్తుంది. అది ఎలుగుబంట్ల ఇల్లు. ఆ ఇంటి లోపలికి వెళ్ళిన గోల్డీలాక్కు టేబుల్ మీద 3 బౌల్స్లో సూప్ కనిపిస్తుంది. వెంటనే మొదటి బౌల్లోని సూప్ను తాగుతుంది. అది చాలా వేడిగా ఉంటుంది. దాంతో రెండో బౌల్లోని సూప్ను తాగుతుంది. అది చల్లగా ఉంటుంది. తరువాత 3వ బౌల్లో సూప్ను తాగుతుంది. అది బావుంటుంది. దాంతో మొత్తం తాగేస్తుంది. సూపును తాగిన పాప అలిసిపోతుంది. దాంతో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటుంది. మొదటి చైర్ దగ్గరికి వెళ్తుంది. అది బాగా పెద్దగా ఉంటుంది. రెండవ చైర్ దగ్గరికి వెళ్తుంది. అది కూడా పెద్దగా ఉంటుంది. 3వ చైర్ అనుకూలంగా ఉండడంతో దానిమీద కూర్చుంటుంది. అయితే వెంటనే అది ముక్కలుగా విరిగిపోతుంది. పాపం గోల్డీలాక్స్ చాలా అలసిపోతుంది. దాంతో పడుకోవాలని అనుకుంటుంది. గదిలో మొదటి మంచం మీదకి వెళ్తుంది. అది చాలా గట్టిగా ఉంటుంది. రెండో మంచం మీదకి వెళ్తుంది. అది చాలా మెత్తగా ఉంటుంది. 3వది సమానంగా ఉంటుంది. దానిమీద గోల్డీలాక్స్ పడుకుంటుంది. అప్పుడే ఆ బేర్స్ ఇంటికి వచ్చేస్తాయి. ఇంట్లోకి అడుగు పెట్టగానే కిచెన్ టేబుల్ మీద ఎవరో తమ సూపును తాగారని అనుకుంటాయి. వెంటనే ఎవరు ఇదంతా చేస్తున్నారు? మమ్మీ బేర్, డాడీ బేర్ అరుస్తాయి. పాపం బేబీ బేర్ నా సూపంతా తాగేశారు అని ఏడుస్తుంది. అంతలో ఆ 3 బేర్లు తమ కుర్చీల్లో ఎవరో కూర్చున్నారని గుర్తిస్తాయి. ఎవరు మా కుర్చీల మీద కూర్చున్నారని మమ్మీ బేర్, డాడీ బేర్ అరుస్తాయి. తన కుర్చీ ఇరిగిపోవడంతో బేబీ బేర్ ఏడుస్తుంది. నా కుర్చీ ఇరిగిపోయింది అంటూ బేబీ బేర్ ఏడుస్తుంది. వెంటనే ఆ 3 బేర్స్ బెడ్రూమ్ వైపు పరిగెడతాయి. ఎవరో తమ బెడ్స్ పైన పడుకోవడాన్ని గుర్తిస్తాయి. ఎవరు మా బెడ్స్ మీద పడుకోవడానికి ప్రయత్నించారు అంటూ మమ్మీ బేర్, డాడీ బేర్ అరుస్తాయి. అప్పుడు బేబీ బేర్ ఏడుస్తుంది. నా మంచం మీద ఎవరో పడుకున్నారు, ఇంకా అక్కడే ఉన్నారు. అప్పుడు ఆ బెడ్ మీద పడుకున్న గోల్డీలాక్స్ అరుపులు విని భయపడిపోతుంది. వెంటనే అక్కడి నుంచి కిటికీలోంచి దూకి గోల్డీలాక్స్ పారిపోతుంది. అడవిలో పరిగెడుతుంది. అప్పుడు ఆమె తన తల్లి దగ్గరికి వెళ్తుంది. అమ్మకు ప్రామిస్ చేస్తుంది, నేనెప్పుడూ ఒంటరిగా అడవిలోకి వెళ్ళను అని. ఇంట్లో పెద్దవాళ్ల అనుమతి లేకుండా ఒంటరిగా బయటికి వెళ్లడం ప్రమాదకరం. Goldilocks and 3 bears. Once upon a time, there lived a little girl whose name was Goldilocks. One day, she decided to go for a walk in forest. While out walking, she lost her way and found herself at the house of 3 bears. Inside the house, she came across a kitchen table with 3 bowls of porridge. She tasted the porridge from the first bowl and found it was too hot. So she tried the porridge from the second bowl, which was too cold. Finally, she tried the third bowl and found that it was just right. So she ate it all up. When she had finished the porridge, she felt tired and went to find somewhere to sit down. The first chair she found was too big. The second chair was still too big. But the third chair, she felt just right. As she sat down, the chair broke into many pieces. By now, Goldilocks was very tired. So she looked for somewhere to sleep. The first bed she found was too hard. The second was too soft. But the third bed was perfect for her. So she slept on it. Just then, the bears came back to their house. When they came into the kitchen, they saw that someone had been eating their porridge. "Who's been eating our porridge?"
shouted the daddy bear and the mummy bear. Baby bear cried and said, "Who's been eating my porridge and eaten it all up?" Then the three bears spotted that someone had been sitting in their chairs. "Who's been sitting in my chair?" shouted Daddy Bear and the Mummy Bear. Baby Bear cried, "Who's been sitting in my chair? It is broken up into pieces." The three bears ran to check their bedrooms and saw that someone had been sleeping in their beds. "Who's been sleeping in my bed?" shouted the Daddy Bear and the Mummy Bear. The baby bear cried, "Someone has been sleeping on my bed and they are still in it." Goldilocks was woken up by their shouting and was so scared. She jumped out of the bed and ran out of the open window back into the forest. She ran home to her mother and promised her she would never again go for a walk in the forest alone. Moral: think about how your actions might hurt others. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.